హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై అనదర్ వీడియో. ఈరోజు రవ్వ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. రవ్వ పులిహోరని మెంతి పులిహోర అని కూడా అంటారండి. దీనికి ఎలా తయారు చేయాలంటే ముందుగా చింతపండు ఒక 2 లెమన్ సైజ్ చింతపండు తీసుకోండి. దాన్ని నానబెట్టుకోండి. వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని కొంచెం వేగయ్యాక ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. సో ఇక్కడ నేను 3 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ 6 గ్లాసులు పోసాక బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక రవ్వని పోసుకోవాలంటే నేను క్లిప్ మిస్ అయింది. రవ్వ పోసే క్లిప్పు. రవ్వని పోసేసుకున్నాక అలా దగ్గరికి కలుపుకోవాలి. అంటే కలుపుకుంటూ ఉండాలి. మనం ఆపేస్తే మారిపోవచ్చు. సో కలుపుకుంటూ ఉండండి. నీళ్ళేమి పోయొద్దు. కావాలంటే నువ్వు కొంచెం నీళ్ళు స్ప్రింకిల్ చేసుకోండి. అంతే, ఎక్కువ నీళ్ళు అసలు పోయొద్దు. నీళ్ళు కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి అంతే కావాలంటే. అలా మూత పెట్టేసి వదిలేస్తే స్లోగా ఉడుకుతూ ఉంటుంది. అలా స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చింతపండు రసాన్ని తీసుకోవాలండి. దీనికి ఒక కడాయి తీసుకొని దానిలో చిల్లి గిన్నె పెట్టుకొని చిల్లి గిన్నెలో నుంచి అలా చింతపండు వేసేసి మీరు స్క్వీజ్ చేసుకోండి చింతపండు రసాన్ని. అలా చింతపండు రసం తీసేసుకోండి మొత్తము. తీసేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇది మీ రవ్వని. తర్వాత ఒక స్టవ్ మీద మళ్ళీ కడాయి చింతపండు రసం ఇంకున్న కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఉడికించుకోండి. కొంచెం చిక్కబగాలండి. అది చిక్కబగి దగ్గరికి వస్తుంది. మరీ దగ్గరికి రావక్కలేదు. కొంచెం దగ్గరికి వచ్చినట్టు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు కావాల్సిన ఉప్పు వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. నేను తర్వాత రవ్వలో వేసుకుంటాను. ఇప్పుడు రవ్వని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కలుపుకోండి. ఫాస్ట్గా కలుపుకోవద్దు. వీడియోలో ఫాస్ట్గా ఉంది. వేరే వేరే గిన్నెలోకి తీసుకోండి. మీరు కావాలంటే ఆ గిన్నెలోనే చేసేసుకోవచ్చు. వేరే గిన్నెలో మార్చేసుకున్నాక పైన ఉప్పు అది వేసుకోండి. ఇప్పుడు కావాల్సిన ఉప్పు వేసుకున్నాక ఉప్పు ఎక్కువగానే పడుకుందండి మామూలుగా కన్నా కూడా. ఉప్పు వేసుకొని చింతపండు గుజ్జు వేసేసుకోండి. చిన్నగా కలిపేసుకోండి. ఈ రవ్వ పులిహోర మనకు పూజల్లో, ఫెస్టివల్స్లో ప్రసాదంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలా గుజ్జుని కలిపేసుకోండి రవ్వలో. బియ్యపు రవ్వ అండి ఇది. బియ్యంతో రవ్వను తయారు చేస్తారు. మళ్ళీ చిన్న పోపు గిన్నె తీసుకొని పోపు కడాయి తీసుకొని అందులో పల్లీలు, వేరుశనగపప్పు, మినపప్పు అన్నీ ఆవాలు అన్నీ వేసేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, మర్చిపోకుండా ఇంగువ వేసుకొని అన్నీ వేయించుకోండి. మంచిగా మాగనీయకుండా జాగ్రత్తగా వేయించుకోండి. కొంచెం నూనె ఎక్కువ పడుకున్నాను. మామూలుగా అక్కడ కొంచెం నూనె ఎక్కువ వేసుకొని పోపు వేసుకోవాలి పులిహోరకి. పోపు మొక్క వేగాక అందులో పసుపు వేసుకున్నాను. ముందు పసుపు వేయలేదు కాబట్టి వేసేసి ఆ పోపు మొక్కను తీసుకెళ్ళి రవ్వ పులిహోరలో వేసేయండి. రవ్వలో వేసేయండి. సో మంచి కలర్ వస్తూ ఉంటుంది స్లోగా మీకు. అలా నిదానంగా కలుపుకోండి. ఫాస్ట్గా కలపద్దు. మళ్ళీ ముగ్గగా అయిపోతుంది. అంతేనండి. జర్నీస్లోకి ఈవినింగ్ డిన్నర్కి అలా రకరకాలుగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.